హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. సో ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ జాన్సన్ ఫ్రమ్ కాకినాడ. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ జాన్సన్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏ స్కూల్ కాకినాడలో? డాక్టర్ కేకేఆర్ గౌతమ్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఎటువంటి బుక్స్? సమ్ జీకే బుక్స్ అండ్ స్టోరీ బుక్స్. అండ్ పెద్దకి ఏమవుదామని? ఇంజనీర్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మరి బుక్స్ అంటే స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఎటువంటి స్టోరీస్ చదువుతాం? హ్యారీ పాటర్ స్టోరీస్. హ్యారీ పాటర్ స్టోరీస్ అంటే పిల్లలకి బాగా ఇష్టం కదా, కానీ ఆ వయసు దాటిపోలే లేదా? అండ్ మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎనీ స్పెషల్ ప్రిపరేషన్? సమ్ వాట్ గుడ్. మీ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటాడండి? బాగానే ఉంటాండి. ఎక్కువ టీవీ చూస్తాడండి. ఎక్కువ టీవీ చూడొద్దని చెప్తే క్రికెట్ ఎక్కువ చూస్తాడు. క్రికెట్ ఎక్కువ చూస్తుంటాడు. అవును, అండ్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడతాడండి, ఫుట్బాల్ ఆడతాడు. క్రికెట్ ఎక్కువ ఆడతాడు కదా. స్కూల్లో మార్క్స్ ఎట్లా వస్తాయి? బాగా వస్తుంది. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి మీరు ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేశారా? స్పెషల్ ఏం లేదండి, మామూలు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. Please welcome our second participant, Roshni from Ongole. Hi Roshni. హాయ్ సార్. ఏ స్కూల్ ఒంగోలులో? శివాని పబ్లిక్ స్కూల్. నీ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, డ్రాయింగ్. ఎలాంటి బుక్స్ చదువుతావు? స్టోరీ బుక్స్, అంటే ఏ స్టోరీస్? పంచతంత్ర. వెరీ గుడ్. అండ్ డ్రాయింగ్ అంటే స్కెచెస్, పెయింటింగ్ కాదు. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. ఎందుకు? టు సర్వ్ పీపుల్. టు సర్వ్ పీపుల్. క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? వెల్. ఇంట్లో ఎలా ఉంటుందండి రోషిని? చాలా కామ్గా ఉంటుందండి. కామ్గా ఉంటుందా? ఎక్కువ చదువుకుంటూ ఉంటుంది. ఈ క్విజ్ ప్రోగ్రామ్కి మీరు ఎటైనా స్పెషల్ కేర్ అంటే తీసుకోవడం కానీ? పేపరు రోజు డైలీ పేపరు చూడటం. ఛాంపియన్ చూస్తుంటారా? చూస్తుంటాం సార్. ఏ రౌండ్ లో మీ అమ్మాయి స్కోర్ చేయగలదు, ఏ రౌండ్ లో కొంచెం వర్క్ చేయాలి, కొంచెం మైథాలజీ అట్లా అవన్నీ చూసుకున్నారా? చూస్తున్నాం సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. Please welcome our third participant, Sri Teja from Tirupati. Hi Teja. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీస్, రీడింగ్ బుక్. టీవీలో ఏం చూస్తావు? హ్యారీ పాటర్ మూవీస్. బుక్స్ ఏం చదువుతావు? హ్యారీ పాటర్. నీ జీవితంలో హ్యారీ పాటర్ అంతా ఎటు చూసినా హ్యారీ పాటర్ నిండిపోయిందా? ఎందుకు అంత ఇష్టం హ్యారీ పాటర్ అంటే? తెలియదు సార్, తెలీదా? చిన్నప్పటి నుంచి ఇష్టం. పెద్దగా ఏమవుదామని? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్. అంత స్పెసిఫిక్గా ఎందుకు? నాకు ఏరోప్లేన్ డిజైన్ చేయాలని, ఆల్రెడీ చేస్తారుగా, ఇంకా బెస్ట్ మోడల్స్. ఇంకా బెస్ట్ మోడల్ నువ్వు డిజైన్ చేయాలని. ఆల్ ది బెస్ట్. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగానే ప్రిపేర్ అయ్యాను సార్. ఛాంపియన్ చూస్తావా? చూస్తాను సార్. సో నీ ఫేవరెట్ ఏరియా, ఏ ఏరియాలో స్కోర్ చేయొచ్చు? మైథాలజీ. మైథాలజీ. అండ్ ఇంట్లో ఎలా ఉంటాడండి తేజ? బాగానే ఉంటాడండి. మీరు కూడా ఛాంపియన్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాం సార్. సో మరి తేజకి మైథాలజీ అంటే ఇంట్రెస్ట్, మీరు కూడా ఏమన్నా విధంగా రామాయణం, భారతం అని చెప్పారా? చెప్తూ ఉంటాం సార్. ఇంట్లో అని బుక్స్ చదువుతూ ఉంటాడు సార్. బుక్స్ చదువుతూ ఉంటాడు ఎక్కువ. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే సార్, తన ఇంట్రెస్టే ఇంకా మా ఇంట్రెస్ట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ గాయత్రి ఫ్రమ్ వైజాగ్. హాయ్ గాయత్రి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఏ స్కూల్ వైజాగ్ లో? గురు స్కూల్. నీ హాబీస్? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ ఖోఖో, డ్రాయింగ్ ఎక్సెట్రా. నీకేం ఇంట్రెస్ట్? రీడింగ్ స్టోరీస్ విచ్ హ్యాస్ మోరల్. టీవీలో ఏం చూస్తుంటావు? ఛాంపియన్ ప్రోగ్రామ్. ఛాంపియన్ ప్రోగ్రామ్ లో ఏ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఏ రౌండ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చూసుకొచ్చావా? లిటరేచర్. ఓకే. మరి దాని గురించి ఏమైనా వర్క్ చేసొచ్చా? మీ అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందండి? బాగుంటుంది. అంటే లైక్ అల్లరి బాగా చేస్తుందా? అల్లరి ఉండదు, బాగానే ఉంటారు.
వాళ్ళ బ్రదర్స్ తను కూడా బాగానే ఉంటారు. స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతుంటుంది అమ్మాయి, మరి దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు మీరు? ఏది ఇంట్రెస్ట్ అయితే తన ఇష్టమే. ఇంకా పెద్దకి ఏమవుదామని? Professor. ఎందుకు? I like that. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అయితే. ఈ రోజు ఎపిసోడ్ లో ఫైనల్ పార్టిసిపెంట్ సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ సూర్య. హాయ్ సార్. ఏమని పిలుస్తారు? నేను సూర్య అని పిలుస్తారు, ప్రకాష్ అని పిలుస్తారు? సూర్య. సూర్య. చాలా సీరియస్గా ఉంటావు నువ్వు ఎప్పుడు. ఓకే, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్, వాచింగ్ అండ్ రీడింగ్. వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ వాట్? వాలీబాల్ అండ్ క్రికెట్. స్కూల్లో టీమ్ ఆడతావా లేకపోతే జస్ట్ రిక్రియేషనల్? స్కూల్లో గేమ్స్ ఆడిపిస్తారు. గేమ్స్ ఆడిపిస్తారు. ఏ స్కూల్? నల్లమల్లారెడ్డి ఫౌండేషన్. ఇంట్లో సూర్యప్రకాష్ ఎట్లా ఉంటాడండి? చాలా అల్లరిగా చేస్తాడు. అల్లరండి. మరి ఇక్కడ చూస్తే చాలా కామ్గా ఉన్నాడు. బయటకు వస్తే సెట్ రైట్ అయిపోతాడు సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్. మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఈ రౌండ్ లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అదేంటంటే ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. అండ్ మీ మదర్ని హెల్ప్ అడుగుతాను నాకు చెప్తే నేను ఆవిడని అడుగుతాను. ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేసి అది కరెక్ట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? మదర్స్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? పాస్ సార్. పాస్. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్ టు రోషిని. మహాత్మా గాంధీ మన దేశంలో మొట్టమొదటిసారి నిరాహార దీక్షను ఏ నగరంలో చేశారు? మదర్స్ హెల్ప్. మిమ్మల్ని మీ హెల్ప్ అడిగిందండి. మహాత్మా గాంధీ మన దేశంలో మొట్టమొదటిసారి ఏ నగరంలో నిరాహార దీక్ష చేశారు? నో సార్. నో ఐడియా, నో గెస్. గాంధీ గారి స్టేట్ ఆ ఊరు కానీ లేకపోతే క్యాపిటల్లో కానీ లేకపోతే వేరే చోట కలకత్తాలో కానీ ఏ గెస్ లేదా? క్వశ్చన్ ఈస్ క్లోజ్. కరెక్ట్ ఆన్సర్ అహ్మదాబాద్. థర్డ్ క్వశ్చన్ టు శ్రీతేజ. నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? Mother's help, sir. మదర్స్ హెల్ప్. నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? నో గెస్ సార్. ఆన్సర్ తెలీదు ఆవిడ కూడా. Pass, sir. పాస్. నో గెస్. Pass. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ టు గాయత్రి. ఆనంద్ మఠ్, కపాలకుండల, దుర్గేష్ నందిని పుస్తకాల రచయిత ఎవరు? పాస్. మదర్స్ హెల్ప్ అవుతా? షూర్, ఆవిడకి తెలుసాము. Pass sir. పాస్. కరెక్ట్ ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ. సూర్యప్రకాష్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. మన దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మన దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సరోజిని నాయుడు. సరోజినీ నాయుడు. లాక్. లాక్. ఏంటి ఆన్సర్ ఏంటి? సరోజిని. షూర్. షూర్. సరోజినీ నాయుడు రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ సుచేత కృప్లాని. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాన్సన్ ఫ్రమ్ కాకినాడ, యూ హ్యావ్ 0 పాయింట్స్. రోషిని ఫ్రమ్ ఒంగోల్ 0 పాయింట్స్. శ్రీతేజ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్. గాయత్రి ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. సో విన్నంత కన్నంత ఇస్ అన్ ఆడియో విజువల్ రౌండ్. ఒక ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ చూపిస్తాను, లేకపోతే ఆడియో క్లిప్ వినిపిస్తాను అండ్ దానికి సంబంధించిన ఒక ప్రశ్న. బజర్ రౌండ్. మీరు ఆన్సర్ చెప్పాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. అండ్ దయచేసి బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చేయొద్దు. ఫస్ట్ విజువల్ ప్లీజ్.
ఈ ఫోటోలోని క్రికెటర్ ఏ టీం తరఫున ఐపీఎల్ ఆడారు? బజర్ ప్రెస్ చేశారు ఫస్ట్. జాన్సన్ ఫ్రమ్ కాకినాడ. చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్. పక్కా? సార్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఒక పాట వినిపిస్తాను. ఈ పాటలో కనిపించే హీరో ఎవరు? ఈ పాటలో కనిపించే హీరో ఎవరు? సాంగ్ ప్లీజ్. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు శ్రీతేజ. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. పక్కా? ఏ సినిమాలో పాటది? బృందావనం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ విజువల్ ప్లీజ్. ఫోటోలో కనిపిస్తున్న ఈ లేక్ ఏ నగరంలో ఉంది? ఫోటోలో కనిపిస్తున్న ఈ లేక్ ఏ నగరంలో ఉంది? ఎనీ గెస్? ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు సూర్యప్రకాష్. ఆన్సర్? శ్రీనగర్. పక్కా? పక్కా. ఆలోచించావా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. జాన్సన్ ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్, శ్రీతేజ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్, సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ 5 పాయింట్స్, రోష్ని ఫ్రమ్ ఒంగోల్ 0 పాయింట్స్, గాయత్రి ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. సో లిటరేచర్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత క్లూ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ తర్వాత 40, థర్డ్ తర్వాత 30, ఫోర్త్ తర్వాత 20, ఫిఫ్త్ లెటర్ తర్వాత 10 పాయింట్స్. ఓకే, అండ్ ఎనీ స్టేజ్లో రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్. ఫస్ట్ వర్డ్ 10 letter వర్డ్ ప్లీజ్. I reveal letter number 6. Letter number 6 is H. Clue. Your Honor. Your Honor. Clue adi. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 5 ప్లీజ్. Your Honor, guess చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. P. రోష్ని ఫ్రమ్ ఒంగోల్. పనిష్మెంట్. పక్కా? స్పెల్లింగ్ చెప్తా ఒకసారి. PUNISHMENT. కరెక్ట్ ఆన్సర్, 30 పాయింట్స్. సెకండ్ వర్డ్ ప్లీజ్, 10 letter వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4 C. క్లూ ఏంటంటే ఇంతకీ ఏం తేల్చారు? ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. ఇంతకీ ఏం తేల్చారు? వన్ మోర్ లెటర్. రివీల్ లెటర్ నెంబర్ 10 ప్లీజ్. ఇంతకీ ఏం తేల్చారు? వన్ మోర్ లెటర్. రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. Okay, Gayatri. Discussion. Correct answer, 20 points. Third word, 9 letter word please. I reveal letter number 3 B. Clue ఏంటంటే అక్షరాలు తిరిగేసి ఉంటాయి. అక్షరాలు తిరిగేసి ఉంటాయి. గెస్ చేస్తే 50 పాయింట్స్. ఎనీ గెసెస్? నో? Okay, I reveal letter number 8.
ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. 30 పాయింట్స్. అక్షరాలు తిరిగేసి ఉంటాయి. ఎనీ గెస్? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. 20 పాయింట్స్. అక్షరాలు తిరిగేసి ఉంటాయి. జాన్సన్ ఫ్రమ్ కాకినాడ. అంబులెన్స్. స్పెల్లింగ్? AMB ULANCE. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. జాన్సన్ ఫ్రమ్ కాకినాడ 30 పాయింట్స్, రోష్ని ఫ్రమ్ ఒంగోల్ 30 పాయింట్స్, గాయత్రి ఫ్రమ్ వైజాగ్ 20 పాయింట్స్, శ్రీతేజ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్, సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ 5 పాయింట్స్. ఫోర్త్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ అంటే మీ అందరికీ తెలుసు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 సెకండ్స్ టైంలో చాలా ఫాస్ట్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్తే నేను అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. ఓకే, అండ్ ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్పండి. పాస్ అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. ఓకే, I'll start with Johnson. స్పోర్ట్స్ అండ్ గేమ్స్. Your time starts now. ఒలింపిక్స్లో కత్తులతో ఆడే ఆట పేరేంటి? పాస్. టెన్నికాయిట్ ఆటకు మరో పేరేంటి? పాస్. క్రికెట్ కామెంటరీకి సంబంధించి షాజ్ వాజ్లో వాజ్ అంటే ఎవరు? పాస్. స్విచ్ షాట్కి పేరు మోసిన ఇంగ్లాండ్ ఆటగాడు ఎవరు? అయాన్ బెల్. రాంగ్ ఆన్సర్. రోష్ని, నీ ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరుంధతి సినిమాలో జేజమ్మ ఎవరు? అనుష్క. కరెక్ట్ ఆన్సర్. భూమిక, అంకిత, జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా? పాస్. ఐశ్వర్య రాయ్ భర్త పేరేంటి? పాస్. చంద్రముఖి సినిమాలో నయనతార పేరేంటి? పాస్. పెద్దలకు మాత్రమే అని చెప్పడానికి సెన్సార్ బోర్డ్ ఇచ్చే ఇంగ్లీష్ లెటర్? పాస్. అమ్మ చెప్పింది సినిమాలో అమ్మ ఎవరు? సుహాసిని. కరెక్ట్ ఆన్సర్. శ్రీతేజ, మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పాస్. విజయవాడలోని కనకదుర్గ వెలిసిన కొండని ఏ పేరుతో పిలుస్తారు? ఇంద్రకీలాద్రి. కరెక్ట్ ఆన్సర్. పోతన తాను రాసిన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? పాస్. సుఖ మహర్షి ద్వారా పరీక్షిత్ మహారాజు విన్న గ్రంథం ఏది? పాస్. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయమని శివుడు ఎవరిని పంపించారు? పాస్. దుర్వాసుడి తల్లి ఎవరు? పాస్. ఓకే, గాయత్రి, మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అహల్య ఎవరి భార్య? గౌతముని. కరెక్ట్ ఆన్సర్. అర్జునుడు శివుని దగ్గర నుంచి పొందిన అస్త్రం పేరేంటి? పాస్. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము ఈ కీర్తనను రాసింది ఎవరు? కంచర్ల గోపన్న. రాంగ్ ఆన్సర్. లవకుశులు ఎవరి ఆశ్రమంలో జన్మించారు? పాస్. వ్యాసుడి కుమారుడు ఎవరు? వ్యాస్. పాస్. స్వర్గారోహణ పర్వం ఏ గ్రంథంలోని చివరి పర్వం? పాస్. జయదేవుడు రాసిన కావ్యం పేరేంటి? పాస్. ఓకే, సూర్యప్రకాష్, సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భారతీయుడి సినిమా సంగీత దర్శకుడు ఎవరు? ఏఆర్ రెహమాన్. కరెక్ట్ ఆన్సర్. టక్కరి దొంగ సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. వెళ్ళవయ్యా వెళ్ళు ఏ హీరోయిన్? సదా. కరెక్ట్ ఆన్సర్. ఇసుక, బీదర్, అలీ ఏ సినిమా? పాస్. అమ్మా నాన్న తమిళమ్మాయిలో తమిళమ్మాయి ఎవరు? ఆసిన్. కరెక్ట్ ఆన్సర్. ఖడ్గన్ సినిమా దర్శకుడు ఎవరు? కృష్ణవంశీ. రోష్ని 50 పాయింట్స్, సూర్యప్రకాష్ 45 పాయింట్స్లో ఉండగా ఒక ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ కరెక్ట్ అయితే 55 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ 55 పాయింట్స్. ఒకసారి ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రోష్ని ఫ్రమ్ ఒంగోల్ 50 పాయింట్స్, జాన్సన్ ఫ్రమ్ కాకినాడ 25 పాయింట్స్, గాయత్రి ఫ్రమ్ వైజాగ్ 25 పాయింట్స్, శ్రీతేజ ఫ్రమ్ తిరుపతి 20 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 55 పాయింట్స్. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కి ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్.
ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 55 పాయింట్స్. ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఈ రోజు విన్నర్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు 5000 రూపీస్ గిఫ్ట్ చెక్ ఫ్రమ్ ఈటీపీ. ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ. చాలా టెన్షన్ పడ్డావు మధ్యలో. ఎస్ సార్. ఇప్పుడు లిటరేచర్. లాస్ట్ లో మరి 45-50 ఉన్నప్పుడు లాస్ట్ క్వశ్చన్ బజర్ అయిపోయిన తర్వాత ఆన్సర్ చేస్తాను. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. అది మాత్రం కరెక్ట్ ఆన్సర్ నీకు తెలుసు ఎస్ సార్. పక్కా. ఎస్ సార్. కానీ నీకు బెల్ కొట్టేసిన తర్వాత పాయింట్స్ ఇస్తారో లేదు తెలియదు కదా. ఎస్ సార్. మీరు ఎలా ఫీల్ అయ్యారండి? హ్యాపీ. మీరు టెన్షన్ పడ్డారా? అన్నాను సార్. కానీ ఎప్పుడన్నా అనుకున్నారా అంటే లాస్ట్ రౌండ్ లో ఇట్లా 5 పాయింట్స్ తోటి గెలవచ్చని? గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది సార్. ఆఖరి వరకు పోరాడడం నేర్పించాను నేను. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో కూడా చాలా క్లోజ్ కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు కూడా మరి ఇలాగే బాగా ఆడాలి. ఓకే, ఎస్ సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. జనరల్ గా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత బెల్ మోగితే క్వశ్చన్ ఫినిష్ చేస్తాను అండ్ ఆన్సర్ చేసే టైం ఇస్తాను. సో అలాగే ఈరోజు సూర్యప్రకాష్ క్వశ్చన్ అయిపోయింది ఆల్రెడీ అండ్ అప్పుడు బెల్ మోగింది. సో ఆన్సర్ బెల్ మోగిన తర్వాత చెప్పాడు. అయినా కూడా ర్యాపిడ్ ఫైర్ కన్వెన్షన్ కాబట్టి ఆన్సర్కి 10 పాయింట్స్ ఇచ్చాం అండ్ హీ వన్ ద గేమ్ విత్ 5 పాయింట్స్. సో రేపు కూడా మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్, సీ యు టుమారో.